రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రపంచ మానవుడని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. సమాజానికి ఆయన అందించిన స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా నేడు అంబేద్కర్ జయంతి వేడుకల రూపంలో కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా లండన్ లైబ్రరీలో కార్ల్ మార్క్స్ విగ్రహంతో పాటు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని గుర్తు చేశారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నగరంలోని ఎల్ఐసి ఆఫీసు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనువాదాన్ని భుజాలకు ఎత్తుకున్న కేంద్రంలోని బీజేపీ పాలకులకు అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత లేదని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. రోజు అంబేద్కర్ని ఈ రోజుకి అంగీకరించినటువంటి మనువాదులు అధికారులు ఉన్నారు. వాళ్ళు కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పునీతం చేస్తున్నామని చెప్పని దాన్ని కడిగి మేమే అంబేద్కర్కి నిజమైన వారసులు అని చెప్పని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి అంబేద్కర్ భావజాలానికి పూర్తిగా భిన్నమైనటువంటి మనువాద భావజాలాన్ని ఈ దేశంలో అమలు జరపాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు అంబేద్కర్ పేరు జపించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. వాళ్ళతో ఒక ఇబ్బంది ఉంది. వాళ్ళు ఎప్పుడైనా ఎవరి పేరైనా లేకపోతే ఏ విధానమైనా వాళ్ళు ప్రకటిస్తే వాళ్ళకి నాశనం తప్ప మరొకటి లేదు. ఈరోజు అంబేద్కర్ని ముందుకు తీసుకొచ్చి అంబేద్కర్ భావజాలాన్ని వెనక్కి నెట్టేటటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు ఉన్నాయి. మరి ఆ క్రమంలోనే ఈరోజు మనం చూసుకున్నట్లయితే కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు రాజ్యసభలో చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని లేపాయో దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు. ఇదిగో ప్రపంచంలోని బ్రిటిష్ లైబ్రరీని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వాడు కార్ల్ మార్క్స్ అయితే, ఆ కార్ల్ మార్క్స్ తర్వాత ఆ స్థాయిలో అధ్యయనం చేసిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన విగ్రహాన్ని మార్క్స్తో పాటు బ్రిటిష్ మ్యూజియంలో కూడా పెట్టారు. ఈరోజు ఐక్యరాజ్య సమితి కానీ ఇవన్నీ కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, ఆ భావజాలాన్ని ముందుకు తీసుకొని పోతే తప్ప మానవాళి విముక్తికి సాధ్యం కాదని చెప్పని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజుని మన దేశంలో మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, ప్రత్యేకించి దళితుల మీద, గిరిజనుల మీద జరుగుతున్న దాడులు ఎక్కడా కూడా నియంత్రించేటటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేకించి బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్గా ఉన్నటువంటి అటు కేంద్రంలోని అధికారంలో, రాష్ట్రంలోని అధికారంలో ఉన్నటువంటి చోట్ల మరింత ఎక్కువగా దళితుల మీద, మైనారిటీల మీద దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్లే మళ్ళీ అంబేద్కర్ పేరు జపించడం అని అంటే ఇది దెయ్యాలు వేదాలు వల్లించడం తప్ప మరొకటి కాదు. అందుకనే నిజమైన వారసులుగా అంబేద్కర్కి వారసులుగా ఉండాలని చెప్పని భావిస్తే ఖచ్చితంగా అంబేద్కర్ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలాన్ని అమలు చేయాలి. దాంతో పాటు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయకుండా యథాతథంగా రాజ్యాంగాన్ని ఒక రక్షణ కల్పించేటటువంటి పద్ధతుల్లో అమలు చేసినప్పుడు మాత్రమే నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పని మేము భావిస్తాము.